రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రామానపేట గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలను కలిసి వారి సమస్యను తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెరిగిన ధరలకు అనుకూలంగా ఇచ్చే కూలీ ఏదైతే ఉందో అది ఏమాత్రం సరిపోవటం లేదని వాపోతున్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉపాధి హామీ బడ్జెట్ పెంచవలసిన బడ్జెట్ ను ప్రతి సంవత్సరం తగ్గించుకుంటూ కుదించి వారికి సరైన కూలీ రేట్ల అమలు అవ్వడం లేదు. ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కూలీ 600 రూపాయలు చెల్లించాలని సిపిఎం పార్టీ పక్షాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురిజాల శ్రీధర్ మరియు రామానపేట ఉపాధి కూలీలు కొత్తకొండ మల్లేశం, గడ్డం సత్యంరెడ్డి, కొత్తకొండ సీను, చిచ్చుల ప్రభాకర్ మరియు మహిళా ఉపాధి కూలీలు మదన లచ్చవ్వ, సామ కవిత, కొత్తకొండ లావణ్య, చిచ్చుల వెంకటవ్వ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కూలీ 600 రూపాయలు చెల్లించాలి. ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కూలీ 600 రూపాయలు చెల్లించాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రామానపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీల ఆధ్వర్యం లోపల సిపిఎం పార్టీ ఆధ్వర్యం లోపల మరి ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం 1,00,000 కోట్లతో ఉన్న బడ్జెట్ను ప్రతి సంవత్సరం కుదించుకుంటా ఆ బడ్జెట్ను తగ్గించుకుంటా ఉపాధి హామీ కూలీలకు సరైన వేతనం చెల్లించకుండా కేవలం 200-250 రూపాయలతోటే సరిపెట్టుతున్న పరిస్థితి. మరి ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాలలో అడ్డగోలుగా ధరలు పెంచుకుంటూ పోతే మరి ఇలా ఉపాధి హామీ కూలీలకు మీరు ఇచ్చే 250 రూపాయలు అది ఏ మూలకు సరిపడడం లేదు. మరి సిపిఎం పార్టీ డిమాండ్గా ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కూలీ 600 రూపాయలు చెల్లించాలని, అలాగే కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో 1,00,000 కోట్ల కుదించాల్సిన బడ్జెట్ను ఏటికి ఆటికి కుదించుకుంటా కేవలం 85,000 కోట్లకే కుదించడం అనేది మరి ఇది కరెక్ట్ అయిన విధానం కాదని చెప్పి సిపిఎం పార్టీగా భావిస్తుంది.